ఓర్పు చేత వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అబ్రహాముకు దేవుడు చెప్పాడు, అబ్రహాం నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తానయ్యా అన్నాడు. అప్పుడు వయసు ఎంత అబ్రహాముకు? 75. 75లో చెప్పాడు, నీ సంతానం అంటే నీకు పుట్టే పిల్లలు ఇసుక రేణువుల వలె వ్యాప్తి చెందుతారన్నాడు. వాగ్దానం చేశాడు దేవుడు. అబ్రహాము హ్యాపీగా, ప్రభువా నీ మాట నమ్ముతాను ప్రభువా, ఒంటరిగా నన్ను ఊర్లోంచి పిలుచుకొచ్చావు, ఘనకార్యాలు చేసావు, 318 మంది ఈరోజు పని వాళ్ళు ఉన్నారు నా దగ్గర, ఎంత మేలు చేసిన నీ మాట ఎవరు నమ్ముతాను ప్రభువా, నేను నమ్ముతున్నానయ్యా అన్నాడు. 75లో చెప్పాడు. ఒకవేళ 75లో చెప్తే 76 కల్లా కాన్పు కావాలి శారమ్మ, లేదా 77 లేదా 80. కానీ 75లో చెబితే 80 లేదు, 85 లేదు, 90 లేదు, 95 లేదు. అబ్రహాం గారికి ఎంత వయసు వచ్చింది? 100 సంవత్సరాలు. ఎప్పుడైనా అబ్రహాము ఎక్కడైనా దేవుని దూషించినట్టుగా మనం చూస్తామా? ఇస్తాడంతే. నేను బతికున్నాను, నేను చచ్చే లోపల ఎప్పుడైనా ఇయ్యగలడు ఆయన. నన్నేం చంపలా, ఇప్పుడు నేనేం మంచాన పల్లా, ఇప్పుడు నేను అయిపోలే, నా జీవితం క్లోజ్. వాగ్దానము చేసిన దేవుని నేను నమ్మాను. అక్కడే చూడండి 15వ వచనంలో, 15వ వచనం, అదే 6వ అధ్యాయం 15. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఎవరతడు? అబ్రహామే. ఏ మాట నమ్మాడు? ఏ మాట నమ్మాడని 13వ వచనంలో చూస్తే, అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనవంటే గొప్పవాడి తోడని ప్రమాణం చేయలేదు, కానీ తన తోడని ప్రమాణం చేసి చెప్పాడు. అబ్రహాం, నా తోడు చెప్తున్నానయ్యా, నీ గర్భఫలాన్ని నేను దీవిస్తాను, ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తానని చెప్పాడు ఆయన. దట్స్ ఆల్, నమ్మాడండి అంతే. 100 సంవత్సరముల వరకు ఏం కలిగి ఉన్నాడు? ఓర్పు. ఈరోజు ఓర్పే లేదండి. బైబిల్ తెలిసిన వాళ్ళకు, ప్రార్థనకు వచ్చే వాళ్ళకు ఓపికే లేదు ప్రియులారా. పొద్దున చేస్తే సాయంత్రానికల్లా అయిపోయింది అలా. ఎందుకంటే అందుకే లోకంలో కూడా మీరు గమనించి చూడండి, ఒకప్పుడున్న హోటల్ కన్నా ఇప్పుడు ఎక్కువ ఉన్న హోటల్ ఏంటివి? ఫాస్ట్ ఫుడ్. మోస్ట్ డేంజర్ ఫుడ్. అన్నం డేంజర్ కాదు చూడండి, ఫాస్ట్ ఫుడ్ చాలా డేంజర్. దానిలో కలిపేటటువంటి క్రిమికీటకాలు చాలా డేంజర్. నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఫాస్ట్ ఫుడ్కు అలవాటు పడినట్టుగా ఇప్పుడు ప్రార్థన చేస్తే సాయంత్రానికి కావాలని ఆలోచనలోకి వచ్చారు విశ్వాసులు. నో, దేవుని వాక్యం అంటుంది, ఓపికతో సహిస్తే వాగ్దాన ఫలాన్ని పొందుకుంటారు. అక్కడే చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. 10వ అధ్యాయము 35, 36 చూడండి. 36 చూద్దాం. కాబట్టి 36 చూద్దామా. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఏం కావాలా మీకు? ఓర్పు కావాలా? ఆ వాగ్దానాన్ని పొందుకోవాలంటే మీరేం చేయాలా? దేవుని చిత్తం చేయాలి. అక్కడ చెప్పాడు చూడండి, దేవుని చిత్తము చేస్తే అప్పుడు మీకు వాగ్దానాన్ని పొందుకుంటారు. ప్రభునందు ప్రియులారా, ఓర్పు చేత ప్రాణాలను దక్కించుకుంటాం, ఓర్పు చేత వాగ్దానాలను ఏం చేస్తాం? స్వతంత్రించుకుంటాం. ఓర్చుకోవాలి. మీకు ఒక మాట చెప్పంటారు, 96వ సంవత్సరం అండి, ఇప్పుడు కాదు, 96 ఒక లీడర్షిప్ క్యాంప్కి వెళ్ళాను నేను. లీడర్షిప్ క్యాంప్లో అందరినీ యవనస్తులుగా ఉన్నాం, ప్రార్థన చేశారు. ఎంతమంది సేవకు రావాలని ఉన్నారు, సేవ చేయాలని ఉన్నారంటే చేయెత్తాం. ఓకే, అయిపోయింది. తర్వాత 96 నుంచి నడిపిస్తూ వచ్చాడు దేవుడు. 2000 సంవత్సరాల సేవకు రాకముందుగా 99 చివరిలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుని సేవకుడు అంటున్నాడు, సేవలో మీకు ఏమేం కావాలి? ఒక పేపర్ తీసి రాసుకోండి అన్నాడు. ఆయన ఇచ్చినట్టు, కొనిచ్చినట్టు. నేను అన్నాను, పేపర్లు అందరికీ వాళ్ళే పంచుతున్నారు అనమాట, ఒక్కొక్కరికి ఒక వైట్ పేపర్ ఇస్తున్నారు. వైట్ పేపర్ తీసుకున్నాను ప్రియులారా, వైట్ పేపర్ తీసుకున్నాను, రాయడం ప్రారంభించాను.
ఏం కావాలి సేవలో? దేవా, సేవకునికి మొట్టమొదట కావాల్సింది మందిరం. నాకు ఒక చిన్న మందిరమే. తర్వాత నేను చారికి బాడిగిళ్ళు మారలేను ప్రభువా, మందిర సమీపంలో నాకు ఒక ఇల్లు కావాలి. నిజమండి, ఇవి నేను రాసుకున్నాయి 1999 సంవత్సరం చివరిలో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాయి నా బైబిల్లో నా పేపరు. ఆ పేపర్ పూర్తిగా పెన్ను ఇంకితో సహా ఇదైపోతే మళ్ళీ ఎత్తి రాసుకున్న కొన్ని విషయాల కొరకు. రాసుకున్నప్పుడు నేను రాసుకున్న విషయాల్లో ఎక్కువ సమయం దేవుని సన్నిధానంలో గడపాలి. నేను సాధ్యమైనంత వరకు నా కుటుంబాన్ని ఆత్మీయతలో నడిపించుకోవాలి. సువార్త నిమిత్తమై నాకు ఒక వాహనం కావాలి ప్రభువా, నేను ఎక్కడికైనా వెళ్ళడానికి. 99లో రాసుకుంటే 2006 సంవత్సరంలో మందిరం కట్టాం, ముందు మందిరం. 2015 సంవత్సరంలో ఇల్లు కట్టుకున్నాం. 2018 సంవత్సరంలో కారు కొన్నాం. నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ రోజు రాసుకున్నాను, ఆ రోజు నుంచి ప్రార్థన ప్రారంభించాను. నా బైబిల్ ఎప్పుడు చివరి పేజీలో ఉంటుంది ఆ పేపరు. ప్రార్థన ప్రారంభించాను. తగిన సమయమందు నాకు సేవలోకి వచ్చిన కొత్తలోనే కారు ఇచ్చినాడు అనుకో, దాంట్లో పోసుకోవడానికి నా దగ్గర ఏమీ లేవు. ఆయనకు తెలుసు, ఆయన ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. అందుకొరకే నన్ను నలగొట్టుకుంటూ అవసరమైన అన్నీ ఇచ్చాడు. కానీ ఆ రోజు ఆ సేవకుడు అన్నాడు, అన్నీ రాసుకున్నావా? అన్నీ రాసుకున్నాం సార్. పేపర్ పైకెత్తండి. పైకెత్తాం. ప్రార్థన చేయండి, ప్రభువా ఇవన్నీ తగిన సమయంలో నెరవేర్చు, ఈ రోజు నుంచి నీ పాదాలు చెంత పెడుతున్నాం అన్నాను. అంతేనండి, ఆ రోజు నుంచి ప్రార్థనలు ప్రారంభించాం. 99లో ప్రారంభిస్తే 2004 సంవత్సరం ఒక మందిరాన్ని ఇచ్చారు, వేరే వాళ్ళు కట్టి చెన్నారెడ్డి కాలనీలో. ఒక సంవత్సరం దిగ్విజయంగా నడిపి యానివర్సరీ చేస్తుంటే మా మందిరం మాకు కావాలి, మీరు ఎక్కడన్నా చూసుకోండి అన్నారు. 2005లో బయటకు వచ్చాం, చివరిలో బయటకు వచ్చాం. 2006లో వేట ప్రారంభించాం స్థలం కొనాలని. ఈ రూటు గుండా ఇలాగ వెళ్ళిపోతుండే ఇవన్నీ గవర్నమెంట్ రూములు కడతా ఉన్నారు. ఈ స్థలం ఆయన అన్నాడు, డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి నీకు? సేవ కొరకు వచ్చావు కదా, ఇదిగో ఈ స్థలము మా ఆధ్వర్యంలో ఉంది, మా హ్యాండ్ ఓవర్లో ఉంది, మేము ఫ్రీగా ఇస్తాం, ఇది నువ్వు మందిరాన్ని కట్టుకో. అయితే నాకు కూడా ఏం పేపర్లు లేవు కాబట్టి ఊర్లో పెద్దలు ఉన్నారు కదా, గ్రామ నాయకులు, వాళ్ళతో మాట్లాడితే ఓ మాట బాగుంటుంది అన్నారు. అంతే, వాళ్ళ చుట్టూ తిరిగాం, 100 సార్లు తిరిగాం. లాస్ట్కు వాళ్ళు చలించకపోతే వేరే నాయకుని పిలిచి ప్రారంభించాం. ఎన్నో ఆటంకాలు వచ్చాయి. క్రైస్తవులు అనబడే వాళ్ళ వల్లనే చాలా ఆటంకాలు వచ్చాయి, కానీ ఆగిపోలా. ప్రారంభించాం. ఒక చిన్న గూడు ఏర్పరచుకున్నాం. ఇంకా మూడవది ప్రార్థన ఏంటి? ఎక్కువ సమయం నీతో గడపాలి ప్రభువా. 9 గంటలకు మందిరంలోకి వస్తే 12:30 వరకు ప్రియులారా మోకాళ్ళ మీద బైబిల్ చదివి మోకాళ్ళ మీద ప్రార్థన తప్ప కూర్చున్న రోజులు కూడా లేవు. ఎక్కువ సమయం గడుపుతూ వచ్చాను. దేవుడికి ఇష్టమైంది. ఒక బాడుగింట్లో ఉన్నాం, ఒక చిన్న పెంకుటిల్లు ఇచ్చాడు దేవుడు, సొంత ఇల్లు ప్రభు అంటే. ఇదే చాలు ప్రభు అన్నాం. అప్పుడే అయిపోలేదన్నాడు, ఇక్కడ నుంచి చారిటీకి తీసుకెళ్ళిపోయాడు. ఒక 35 లక్షల బిల్డింగ్ వైఎస్ వాళ్ళు కట్టింది, అది ఇచ్చారు. దాంట్లో ఉన్నాం. దాంట్లో నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ మా గూట్లోకి మేము వచ్చాం. దేవుడు అన్నాడు, ఒక ఉన్నతమైన స్థితిలోంచి నీ దగ్గర మళ్ళీ నడిపించాను, ఈ తగ్గులో ఉండడం కాదు, మళ్ళీ నువ్వు ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అన్నాడు. ఎట్లా ప్రభు, ఎలాగ సాధ్యం? నేను అద్భుతాలు చేసేవాని కాదు, స్వస్థతలు చేసేవాళ్ళు కాదు, మాయ మాటలు చెప్పేదే ఉండదు, నా మాట ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. దేవుడు ఒక చక్కటి గృహాన్ని 2015 సంవత్సరం, మీకు అన్నీ తెలుసు, 2006 నుంచి నా వెంట ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. 1999లో వాగ్దానం చేశాడు. ఈ రోజు వరకు ప్రభు ఒకదాని వెంట ఒకటి నెరవేరుస్తున్నాడు. అయితే ఈ మధ్యలో ఏం కావాలి మనకు? సబ్జెక్ట్లో ఉండండి. ఏం కావాలి మనకు? అది దయచేసి మీ పిల్లలు ఈ పొద్దు బడికి పోతానంటే ఇంజనీర్ రారు. నిన్న బాధలేసిందండి నాకు. మా పక్కింటి పాప చిన్న పిల్లది దగ్గుతూ ఉంటే పెద్దోళ్ళు దగ్గినట్టుగా దగ్గుతుంది. వాళ్ళ టీచర్ ఫోన్ చేసి పరీక్షలు ఉన్నాయమ్మా పంపి అన్నారంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో కానీ నేను బాధపడ్డాను. ఎందుకు బాధపడ్డానంటే, ఏమి ఇప్పుడు ఈ పాప అర్జెంటుగా పరీక్ష రాసి ఐఏఎస్ కావాలనా? ఆ పిల్లకి బాగలేకుంటే బాగలేదని చెప్తే కూడా స్కూళ్ళలో ఫోన్ చేయడం ఏంటి? సరేలేమ్మా బాగైనాకరా, ఆరోగ్యం కన్నా ముఖ్యమని. లేదు మా పరీక్షలు ఉన్నాయిరా అంట. నేహా ఈ వారం అంతా పరీక్షలు ఉన్నాయవ్వా మాకు, ఏమి ఎంబీబీఎస్ చేయాలన్నా ఇప్పుడు
అంటే పిల్లల ఆలోచన చూడండి. నేను జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించు వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద నువ్వు ఎలాగుండాలి? దీన మనస్కులై ఉండాలి, ఓర్పుతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి. తొందరపడమాకండి. మీ పిల్లలు తప్పకుండా, నేను చెప్తున్నాను ఒక దేవుని సేవకుడుగా, నమ్మిన దేవుడు మీ బిడ్డలను ఎవరిని మధ్యలో వదిలిపెట్టడు. మీరు బ్రతికిన మంచి బ్రతుకు రెట్టింపైన దీవెనగా వాళ్ళు ఒక మంచి స్థితిలో ఉంచుతాడు. అయితే ఓర్పుతో ప్రార్థనా జీవితాన్ని కోల్పోమాకండి. ప్రార్థన లేదా మీకు ఎన్ని ఉన్నదని వ్యర్థం చేసుకుంటారు. నాకు నిన్నటి దినాన ఒక ఆయన మన వాక్యాన్ని చూస్తాడట, యుఎస్ఏలో ఉంటాడు, అమెరికాలో ఉంటాడు. ఆయన ఫోన్ చేశాడు, వాళ్ళకి రాత్రి మనకు పగలు. ఫోన్ చేశాడు, అయిష్టంగా మాట్లాడాను నేను. ఎందుకంటే నాకు అవసరం లేదు. ఏదో విదేశం నుంచి మాట్లాడుతున్నారంటే వాళ్ళేం కట్టలు పంపరు, ఇయ్యరు. వాళ్ళ బాధక సాధాలు ఉన్నాయి వాళ్ళకు. నాకు ముఖ్యంగా ఈ దుబాయ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలిసి వచ్చాయి. ఏదో అక్కడ పోయి వస్తానే సూట్ కేసులు నింపుకొని వస్తారంటారు, ఒట్టిది. అక్కడున్న మన వాళ్ళందరూ పనులు చేసి బతుకునేవాళ్ళు. వాళ్ళ మీద వాళ్ళ కుటుంబాలు ఇండియాలో ఆధారపడి ఉంటాయి. వాళ్ళు ఒక 50,000 సంపాదిస్తే అక్కడ ఒక 20,000 వాళ్ళు ఖర్చు చేసుకుంటే నెల 30,000 పంపాలి. అట్టటోళ్ళు సూట్ కేసులు నింపి ఏం పంపిస్తారు? బాగా అర్థమైంది. అక్కడ సేవకులను చూసినప్పుడు ఒక్కొక్క ప్రేయర్ హాల్కు 40 లక్షలు బాడ కడుతున్నారు వాళ్ళు. మన మాదిరి సొంత చర్చిలు లేవు దుబాయ్లో ఎవరికి. అందరూ అరబ్బుల సేట్ల యొక్క ఫంక్షన్ హాల్ రెంట్ తీసుకోవాలా, దానికి సంవత్సరానికి 40 లక్షలు బాడకు కట్టాలా. వాళ్ళకొచ్చే కానుకలు 30 లక్షలే. మిగతా 10 లక్షల సంగతి ఏంటి పాస్టర్ గారు అని అడిగాను. ఏముందండి, మేము కూడా పని చేస్తాం, నా భార్య పని చేస్తుంది, నేను పని చేస్తాను, పలాని కంపెనీలలో పని చేస్తాం, మా జీతాలు వేసి మిగతా డబ్బులు కడతాం. మా ఆత్రత ఏంటి అంటే ఈ ప్రాంతానికి వచ్చి పనులు చేసుకోవడానికి వచ్చి దేవుని వాక్యం లేకుండా నశించిపోకూడదు, వాళ్ళు ఎక్కడున్న ప్రభుకు సాక్షిగా ఉండాలన్న తపన చేత ఇక్కడ సేవ ప్రారంభించామండి అన్నారు. ఆయన ఫోన్ చేశాడు అమెరికా నుంచి, నాతో మాట్లాడుతూ ఉన్నాడండి. చాలాసేపు మాట్లాడాడు. అయ్యా మీరు ఎక్కడుంటారు, ఏం చేస్తారు, నేను యూట్యూబ్లో చూశాను, ఆల్రెడీ వేరే ఆయనకు చేశాను, ఆయన సరిగా మాట్లాడలే నాతో, నా కొరకు ప్రార్థించండి, నా పిల్లలంతా పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటారు, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని మాట్లాడుతున్నాడు. నేను ఇంకొంచెం అక్కడ వాతావరణాలు తెలుసుకుందామని, అక్కడ ఇప్పుడు మీకు నైట్ కదా, ఎన్ని గంటలకు ఇంటికి వస్తారు, ఇవన్నీ మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆయనే చేసింది, ఆయనకే పడతా డబ్బు లేదు. మధ్యలో ఆయన అన్నాడు, సార్ రేపు మాట్లాడదామండి అన్నాడు. ఇప్పుడేమి నిద్ర వస్తుందా? మా ఫ్యామిలీ ప్రేయరింగ్ టైం అయిందండి అన్నాడు. మా కుటుంబ ప్రార్థనకు సమయం అయిందండి. నేను మీతో మాట్లాడుతుంటే మా అమ్మమ్మ, అదే మా పెద్దమ్మ వాళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారు, మీరు ఫోన్ పెడితే మా ఫ్యామిలీ ప్రేయర్ టైం అయిందండి. నేను అనుకున్నానండి, ఎవరో ఆయన నేను ఇంతవరకు చూడలేదు, ఆయన నన్ను చూశాడట యూట్యూబ్లో, ఆయన నేను ఇదివరకు కూడా చూడలేదు. ఆయన ఒక అన్యుడిగా ఉండి రక్షించబడ్డాడట, బ్యాంకులో పనిచేస్తున్నాడంట, తన పిల్లలను ఉన్నతంగా దీవించాడట దేవుడు, వాళ్ళంతా అమెరికాలో సెటిల్ అయిపోయారంట పిల్లలంతా. వీటన్నిటికీ కారణం మా కుటుంబ ప్రార్థన అండి అన్నాడు ఆయన. ఉన్నాయా మీకు? ఆ మాట చెప్తే మీకు ఓర్పు రాదు, కోపం వస్తుంది. దేవుని ప్రియబిడ్డలారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ ఇంట్లో ప్రార్థన ఉండదో ఆ ఇంట్లో చదువైన, ధనమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన అన్ని కొలాప్స్ అవుతాయి. ఒకరోజు అన్ని అవమానభరితంగానే ముగించబడతాయి. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో పాపము సైతము బయటికెళ్ళి ఆ కుటుంబాన్ని అలాగ పైకి తీసుకొస్తాడండి దేవుడు. నేను మొన్నటి దినాన మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్లో చెప్పాను నేను అందరికీ, ఈరోజు ఈ దీన సేవకుడు ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి పలాని మనిషి అని నేను ఎవరిని చెప్పను, నా దేవుణ్ణి నేను చెప్తాను. ఏంటో తెలుసా? ఎప్పుడు ప్రార్థనకు 5 నిమిషాల ముందు ఉంటాను. అది గృహ కూడికైనా, సంఘ కూడికైనా, ఏ కూడికైనా సరే, అది వేరే ఊర్లో కూడికైనా సరే. ఇక్కడ నుంచి నేను బెంగళూరుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, హైదరాబాద్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే బయట ఎక్కడ సిద్ధపడతానేమో తెలీదు, అట్లీస్ట్ 10 నిమిషాల ముందు ప్రార్థనకుంటాను. ఎన్ని నిమిషాలు? 10 నిమిషాలు. నేను ఎక్కడున్నా నా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఆగకూడదు. రెండవది, నా వ్యక్తిగత ప్రార్థన కూడా నేను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉంటాను. సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటాను. దేవుని నామం మహిమార్థమై ఏదైనా ఎవరైనా చెప్పినా ఓర్చుకుంటాను. తొందరపడిన వెంటనే. మీకు తెలుసో, కొంత తెలిసిండొచ్చు, కొంత తెలిసిండకపోయిండొచ్చు,
దుడుకు స్వభావం కలిగిన వ్యక్తిని నేను కూడా. ఇదే పట్టణంలో జీవిస్తున్న దినాల్లో త్వరితంగా కోపం. నా కోపం ఎలాంటిదో తెలుసా? అటువైపున నన్ను 100 ఏట్లు కొట్టేవాడున్నా, నాకన్నా ఎంత బలవంతుడున్నా, నా కాన్సెప్ట్ చదువుకునేటప్పటి నుంచి ఏంటంటే మొదటి ఏటు నాది పడాలి. అది నా కాన్సెప్ట్. వాడు కొట్టిందాక ఉండకూడదు. అలాంటి వ్యక్తిని నేను. దేవుడు నా చేతుల్లో కాలన్నీ కట్టేశాడు. ఇప్పుడు కొట్టినా కొట్టించుకోవడానికి, తిట్టినా తిట్టించుకోవడానికి కారణం ఏంటంటే ఓర్పు. వాగ్దానాలను స్వతంత్రించుకునేటట్టు చేసేదేంటి? ఓర్పు. దేవుని బిడ్డలారా, దయచేసి ఒక దేవుని సేవకుడిగా ఇప్పుడు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు ఈయన కుటుంబ ప్రార్థన అంటాడు. నీ కుటుంబానికి నలుదిశలా కంచె వేసేది ప్రార్థనే. నీ డబ్బులు కాదు, నీ ఉద్యోగాలు కాదు. ప్రార్థన లేదా నీ జీవితం ప్రయోజనకరంగా ఉండదు. సో మొదటి విషయాన్ని చెప్పాను, ఓర్పు చేత ప్రాణాలను దక్కించుకుంటాం. రెండవ విషయాన్ని చెప్పాను, ఓర్పు చేత వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం. మూడో విషయాన్ని చెప్తాను. రండి ప్రసంగి గ్రంథానికి వెళ్దాం. 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓర్పు మన సబ్జెక్ట్. ఏలువాడు మీ మీద కోపపడిన యెడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. చాలు ప్రుగులారా. మూడవది, ఓర్పు ఏం చేస్తుంది? ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుంది. ఏ చెడు జరగనివ్వదు ఓర్పు. ఓర్పు చాలా గొప్పది. మన వాళ్ళు పూర్వపు దినాల్లో అనేవాళ్ళు, స్త్రీకి ఎంత ఓర్పు ఉందంట. అప్పుడప్పుడు కొంతమందిని ఎంత ఓర్పు మా నీకు అనేటప్పుడు ఒక పోలిక పోల్చేవాళ్ళు. అది నేను చెప్పడానికి ఇష్టపడలేదు కానీ, మైక్లో చెప్పడానికి ఇష్టపడలేదు కానీ అనేవాళ్ళు, భూదేవంత ఓర్పమ్మ నీకు అనేవాళ్ళు. అంటే ఎన్ని ఉన్నా ఈ భూమి సహిస్తుంది. ఇది శూన్యంలో ఉంది, ప్రభువుకు లోబడి ఉంది. ఇది దేవి కాదు, దేవత కాదు. నేను ఒప్పుకోను దాని విషయమై. కానీ అలాగ పోలిక పోల్చేవారు, ఎంత ఓర్పమ్మ నీకు అని. నీ భర్త నిన్ను ఎంత బాధపరుస్తున్నాడు, నీ పిల్లలు నిన్ను ఎంత బాధపరుస్తున్నారు, నీ వాళ్ళెంత నిన్ను బాధపరుస్తుంది, ఎంత ఓర్పికమ్మ. మొన్న ఎవరినో ఒకరిని అడిగాను, ఇల్లు మారాము అని చెప్పేసి అంటే, ఏడ్చారా మీ ఇంట్లో వాళ్ళు అని అడిగాను. లేదు అంకుల్ అనింది పాప. సరేలే అమ్మా అని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆమెతో మాట్లాడాను. ఇల్లు మారారంట మన వాళ్ళు, చాలా బాధ అనిపించింది నాకు, ఎంత కష్టపడి కట్టుకున్నారు కదా వాళ్ళ పెద్దోళ్ళు అని చెప్పేసానని. ఏడ్చారా అని అడిగితే పాపను ఏడ్చలేదనింది అని అంటే, మాయమనింది ఇంకెక్కడున్నాయో వాళ్ళకు కన్నీళ్ళు, ఎప్పుడో ఇంకిపోయినాయి. ఏడ్చి 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 ఇంకిపోయినాయి, ఇంకెక్కడ ఏడుస్తారు బా వాళ్ళు అనింది. నిజమే. ఎంత ఓర్పు అండి, ఎంత ఓర్పు. ద్రోహ కార్యములు జరగకుండా. ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను నేను, రండి. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము చూద్దామా మాటను. 4-6 వచనాలు. దావీదు 4 నుంచి 6 వరకని. దావీదు జనులు అంటున్నారన్నమాట. దావీదుగో అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చనని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనసును వచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాను. ఎవరు తరుముతున్నారు దావీదును? సౌలు రాజు తరుముతున్నాడు. ఇప్పుడు సౌలే చిక్కాడు గుహలో. జనులు అన్నాడు, అది కూడా చిక్కాడు చూడు, నీ దేవుడు వాగ్దానం చేసినట్టుగా నీ శత్రువు నీ చేతికి చిక్కాడు, తల ఛేదించుకొని వచ్చేయని అన్నాడు. ఆ మాట నాకు చాలా బాగా నచ్చిందండి. ఉదయకాలం సిద్ధపడుతున్నప్పుడు చెయ్యి అనంటే దావీదు అంటాడండి, ఎంత మంచి మాటలు చూడండి. అభిషేకించబడినటువంటి వాణ్ణి నేనేం చేయను? చంపను. దీనికన్నా దావీదు మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? ఒక్క పేపర్ ముందుకు తిప్పండి, మీకు చూపిస్తాను. 23వ అధ్యాయం, అక్కడే ఏం తిప్పొద్దులండి. 23వ అధ్యాయం 17 వచనం.
23:17 నీవు సమూయేలు మొదటి గ్రంథం ఇశ్రాయేలుకు 23:17 నీవు నీవు ఇశ్రాయేలుకు రాజు అగుదువు, నేను నీకు సహకారి నగుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసినదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరిచిన. ఎవరు బలపరిచింది? ప్రాణ స్నేహితుడైన యోనాతాను. ఇప్పుడు యోనాతాను దావీదు మంచి స్నేహితులు. సౌలును చంపితే యోనాతానుకి ఏం చెప్పాలండి? ఏం చెప్పాలి యోనాతానుకు? మీ నాయన నన్ను సారికి తరుముతా ఉంటే చిక్కాడు కదా అని చంపానని ఫ్రెండ్కు చెప్తాడా అండి? ప్రభునందు ప్రియులారా, ద్రోహ కార్యములు జరగకుండా ఆపినది ఓర్పు. అక్కడ ముందుగానే చెప్పి పంపించాడు, నువ్వు రాజు అవుతావు, అది మా నాన్నకు కూడా తెలుసు, నేను నీకు సహకారం అవుతా అన్నాడు. అంటే నువ్వు రాజు అవుతావు అంటే మా నాన్నను చంపి రాజు కానీ అర్థము కాదు. దేవుడు నిన్ను రాజుగా చేస్తాడంతే. అందుకే ఇదే అధ్యాయాన్ని మీరు చదివితేనండి 13వ వచనంలో 24వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది, పూర్వకులు సౌమ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను. నీకొచ్చే చావు ఎట్లా వస్తుంది అది నాకు తెలుసు, అది నాకు అనవసరం. నేను మాత్రం అభిషేకించబడిన నిన్నేం చేయను? చంపను. దావీదు అంతగా దీవించబడ్డానికి కారణం ఏంటో తెలుసా అండి? అభిషేకించబడిన వారిని నేను చంపను అని దావీదు అనడమే కాదా ప్రకారంగా నడుచుకున్నాడు. ఈరోజు నువ్వు దీవించబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అభిషేకించబడిన దేవుని సేవకులంటే నీకు భయం భక్తి లేదు. నీ మాటల్లో కానీ చూపుల్లో కానీ క్రియల్లో కానీ మార్పు లేదు నీకు. అందుకే దావీదు దీవించబడ్డాడు. నీ బ్రతుకు అట్టే తగలాడుతూ ఉంది. నువ్వు ఏ పని చేస్తున్నా అది విఫలమైపోతుంది. కారణం ఏంటో తెలుసా? అభిషేకించబడిన సేవకుని మీద గౌరవం కూడా లేదండి ఈరోజు చాలా మందికి. ఈరోజు ఒక సేవకుడిగా నేను ఈ స్థాయిలో ఉండడానికి ఎన్ని మెట్లు దాటుకొని వచ్చింటాయి 24 సంవత్సరాల్లో. నీ భక్తి జీవితంలో నిన్ను భక్తి రంగంలోనికి నడిపించి నీ ఆత్మీయ క్షేమం కొరకు గద్దిస్తే కూడా నీకు ఓపిక లేదు, హెచ్చరిస్తే కూడా నీకు ఓర్పు లేదు. అందుకే నువ్వు అట్లే ఉన్నావు. దావీదు యోనాతానుకు లెక్క చెప్తాడో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం ఎవరికి లెక్క చెప్పాలి? దేవునికి చెప్పాలి. ద్రోహ కార్యములొద్దు ప్రియులారా, ఓర్పు కలిగి ఉందాం. తొందరపడమాకండి. రోజు చూసే కొద్దీ కొంచెం చులకన అయిపోవచ్చు మీకు. ఏది మాకు తెలిసిన రూబేనన్నే కాదు, మా ముందరనే ఈ ఊర్లో చర్చి కట్టాడు, మా ముందరనే చిన్న గుడిచుండే, మా ముందరనే ఉండే, అన్ని చెప్పుకుంటూ లాస్ట్కి వచ్చేసి మేమిచ్చింటే గొప్పోడైనాడు కూడా అనుకోవచ్చు. అందుకే ప్రభునందు పురుగులారా, మీరిచ్చిందంత అట్టే తీసుకెళ్ళి పరిచర్యకు పెడతాను నేను. నాకు ఇంకొక దిక్కు నుంచి ఏదో ఒక రీతిగా ప్రభు సాయం చేస్తుంటే దాని నా పోషణ కొరకు ధైర్యంగా చెప్పగలను పురుగులారా. ఆదివారం ఇక్కడ వేస్తున్న ఏ రూపాయి కూడా ధైర్యంగా చెప్పగలను. ఏదో అక్కడ వచ్చిన 1 కేజీ బియ్యం ఎప్పుడన్నా తింటామేమో. దేవుని పరిచర్యకు ధారాళంగా ఖర్చు పెడతా ఉన్నాం మేము. మా వల్ల పెద్దోడయ్యాడు అని అనుకునేంత ధనం కూడా నాకు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కానీ అభిషేకించబడిన దేవుని సేవకుడు అంటే ఎంత భయం ఉండదండి చాలామందికి. చాలామందికి తొందర మంచిది కాదు. దావీదు అంటాడు, నేను చేయను. అవునండి, మేము ఏదైనా పొరపాటు చేస్తే బాధ్యత మేము తీసుకోవద్దు, దానికి దేవునికి మేము లెక్క చెప్పుకుంటాం. కానీ మా మీద రుబాబు చేసే పని మాత్రం మీరు ఎప్పుడు పెట్టుకోకండి. అది మీకు మంచిది కాదు, క్షేమం కాదు. అంటే పెట్టుకుంటున్నారని కాదు. కొంతమంది మనసుల్లో అలాంటి బీజాల అపవాది వేస్తున్నప్పుడు జాగ్రత్త ప్రభునందు ప్రియులారా. దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఓర్పు ప్రాణాలు దక్కించుకునేటట్టు చేస్తుంది. ఓర్పు వాగ్దానాలు స్వతంత్రించుకునేటట్టు చేస్తుంది. ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుంది. ఓర్పు ఇంకా ఏం చేస్తుంది? చాలా విషయాలు ఉన్నాయి. ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువు. అంతేకాదు 3వ వచనాన్ని చదివి ముగిద్దాం. అంతేకాదు శ్రమ ఓర్పును. అబ్బా ఎంత బాగుంది కదండి మాట. 5వ అధ్యాయం 3వ వచనం. శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. చాలు. ఎందుకు ఓర్పు ఉండాలి మనకు? మనము నిరీక్షించిన వాటిని పొందుకోవడానికి. అదే అన్నాడు అక్కడ. శ్రమ ఓర్పును
ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను. దేవుని ప్రియబిడ్డలారా, నిరీక్షణ అదే మనం కంటిన్యూషన్ అలాగే చదువుకుంటూ వచ్చి 5వ వచనానికి వచ్చామనుకోండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను ఏమి చేయదు, సిగ్గుపరచదు. దేవుని బిడ్డలారా, నిరీక్షించండి. దేవుని వల్ల గొప్ప కార్యాలు మీరు జరిగించుకోవడానికి, పొందుకోవడానికి సిగ్గుపరచడు దేవుడు. మనం నమ్మిన దేవుడు మనల్ని సిగ్గుపరిచేవాడు కాదు. గడిచిన సందేశంలో చెప్పాను, ఆయన నా సహాయము కాబట్టి నేను సిగ్గుపడను, విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు. ఇలాగ చెబుతూ వచ్చాను. ఇదిగో ఇక్కడ మరొక మాట రాయబడి ఉంది, నిరీక్షణ ఉంచేవారు కూడా ఎప్పుడు సిగ్గుపడరు. దేవునిందు ప్రియమైన వారలారా, ఓర్పు ప్రభువును బట్టి మనం నేర్చుకోవాలి. ఈ వాక్యమిని ఇంటికెళ్ళి తొందరపడమాకండి. భార్యాభర్తల మధ్య, కుటుంబాల మధ్య ఓర్పును చెరిపివేసే అపవాది క్రియలకు దూరంగా ఉండండి. ఓర్పు క్రీస్తు ద్వారా కలిగి మిగుల ఓర్పు గలవారై, పూర్ణమైన ఓర్పు గలవారై, యేసును చూస్తూ ఓపికతో పరిగెత్తుతూ ఓర్పుతో ప్రాణాలను దక్కించుకుందాం. ఓర్పుతో వాగ్దానాలు స్వతంత్రించుకుందాం. ఓర్పుతో ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుదాం. ఓర్పుతో నిరీక్షణ కలిగి ప్రభువుకు సాక్షిగా ముందుకెళ్దాం. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ, దేవా, ఒకవేళ మేము తొందరపడే స్వభావమే మాకుంటే కొంత నిదానించే మనస్సును మాకివ్వు నాయన, ఓర్చుకునే మనస్సును నాకివ్వు. నీ ప్రియబిడ్డనుగా ఓపికను నాకు దయచేయి. నేను తొందరపడే సందర్భంలో కూడా కొంత ఆలోచించడానికి, సరే చూద్దాం అని ఆగడానికి, ఓర్చుకోవడం చేతగానితనం కాదు ప్రియులారా. ఎప్పుడు అలాగనుకోమాకండి. అది ప్రభు చూపిన మాదిరి అన్నాడు తెస్సలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో. క్రీస్తు చూపిన ఓర్పు అన్నాడు. ఎందుకు తొందరపడ్డాం? చేతగానితనం ఏం కాదు. దేవుడు నువ్వు నిరీక్షించావు అంటే నీ పాదాల చెంతకు సమస్తాన్ని తీసుకురాగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవుని నమ్మిన ప్రియబిడ్డలమైన మాకు ఓర్పు వలన కలిగే మేలు లేవో కొన్ని విషయాలు మేము ధ్యానం చేశాం. అనంతమైన గొప్ప మీ గ్రంథములోని కొన్ని మాటల్లోనే ఇంత మాధుర్యత ఉంటే, ఇక దినదినము మీ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్ని గొప్ప దీవెనలు ఉన్నాయి నాయన. ఇదిగో ఈ వాక్యమున్న మా ప్రియుల మనస్సులను అపవాది చెడగొట్టకోకుండా ఓర్పుతో వారి ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి అని దైవజనుడు ఆయన మమ్మల్ని కూడా మీరు హెచ్చరించారు, ఓర్పును కొనసాగించమని. ఎక్కడైనా మేము తొందరపడుతున్నా మమ్మల్ని సరిచేయండి తండ్రి. ఓర్పుతో, నేర్పుతో ఇక్కడున్న మేమందరము నిరీక్షించిన ఆ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 దంతలుగా 60 దంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.